ఐపీఎల్ ప్లే ఆఫ్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 3 గెలిచి టేబుల్ పాయింట్స్లో 9వ స్థానంలో ఉంది ఎస్ఆర్హెచ్. చివరి 4 మ్యాచ్లు పెద్ద మార్జిన్తో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్కు 14 పాయింట్లుంటాయి. ఇక అప్పటికీ కూడా ప్లే ఆఫ్స్కు చేరుకోవడం కష్టమే అవుతుంది. మిగతా జట్లు ఓడిపోతే ఎస్ఆర్హెచ్కు ఛాన్స్ ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే హైదరాబాద్ అఫీషియల్గా ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంటుంది. ఉప్పల్ స్టేడియం నుంచి డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, ఇవాళ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఉప్పల్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ చాలా క్రూషియల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ సన్ రైజర్స్కి చాలా కీలకం కానుంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే గ్రౌండ్కి కూడా చేరుకుంటున్నారు. సో పూర్తిగా స్టేడియంకి వచ్చేటువంటి వారికి కూడా మొత్తం 11 గేట్ల నుంచి లోపలికి పంపిస్తున్నారు. సో మధ్యాహ్నం 3:30 గంటలకే ఇక్కడికి లోపలికి ఫ్యాన్స్ని అయితే అలో చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్, ఎందుకంటే వరుసగా ఓటంలో పాలవుతున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కు మ్యాచ్ ఈరోజు ఢిల్లీకి క్యాపిటల్స్తో జరగబోయేటువంటి మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఎందుకంటే ప్లే ఆఫ్లో చేరుకోవాలంటే ఈరోజు మ్యాచ్ కీలకం. ఇక ఇప్పటికే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతుంది. ఖచ్చితంగా స్కోర్ కూడా ఈసారి హోమ్ గ్రౌండ్ కాబట్టి సో స్కోర్ కూడా ఎక్కువనే చేస్తే తప్ప ఈరోజైతే గెలిచే ఆస్కారం ఉంటుంది. ఇక సన్ రైజర్స్ మిగిలిన 3 మ్యాచ్ల్లో కూడా ఏదైతే రాయల్స్ ఇంకా ఈ మ్యాచ్తో కాకుండా ఈ మ్యాచ్లో కనుక ఓడిపోతే ఇక నెక్స్ట్ మ్యాచ్ కూడా ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ జరగబోయేటువంటి ఆర్సీబీతో కానీ, పంజాబ్తో కానీ, తర్వాత మళ్ళీ గుజరాత్తో, తర్వాత ముంబై, ఇట్లా చాలా మ్యాచ్లు కూడా ఏ గెట్టు గెలిచినా కూడా 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ అయితే చేరుకుంటాయి. సో ఇప్పటివరకు మనకి పాయింట్ల పట్టికలో కనుక చూస్తే మాత్రం 9వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉండేది. సో ఈ సొంత గడ్డపై ఈరోజు మ్యాచ్కి మాత్రం పూర్తిగా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఆమీ తూమి అనేటువంటి విషయాలు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉప్పల్ స్టేడియం భద్రతకు సంబంధించి కూడా రాజ్కోట్ సిపి మాట్లాడుతున్నారు. లైవ్లో ఒకసారి చూద్దాం. ఈరోజు మనకు 6th మ్యాచ్ ఇక్కడ ఈ సీజన్లో. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అబౌట్ 30,000 కన్నా ఎక్కువనే టికెట్స్ మధ్యాహ్నం వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పర్చేజ్ చేయడం జరిగింది. సో హోప్ఫుల్లీ 35,000 వరకు కూడా స్టేడియం నిండొచ్చు అని అనుకుంటున్నాం మధ్యాహ్నం తర్వాత కొన్ని టికెట్స్ వల్ల. ఇప్పుడు చాలా మటుకు మనం స్ట్రెంథన్ చేసాం. ఎవ్రీ మ్యాచ్కు ఇంప్రూవ్ చేస్తున్నాం. బ్రీఫింగ్ ఆస్పెక్ట్ కాకుండా మా కమాండ్ కంట్రోల్లో కూడా 500 సీసీ కెమెరాస్తో మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఎంటైర్ ఏరియాని. ఇన్సైడ్ స్టేడియం, అరౌండ్ స్టేడియం, ఈ పార్కింగ్ ఏరియాతో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఏమాత్రము మనకు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు చూడడము, ఇన్ఫామ్ చేయడము, అక్కడ టీం వెళ్ళడము, దానిపైన ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం అటువంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రిస్కింగ్ అది చాలా ఇంపార్టెంట్. లోపలికి ఏదైతే బ్యాండ్ ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయో అవి లోపలికి అలౌ చేయకుండా దానికోసం ప్రాపర్ ఫ్రిస్కింగ్ అవి చేస్తున్నాము. దానికోసం ఈచ్ 4 డైరెక్షన్స్లో, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్లో 4 డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ని సిహెచ్ఎఫ్ సిటీ సెక్యూరిటీ వింగ్ తరఫున సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో వాళ్ళని ఇన్ఛార్జ్ పెట్టి చూడడం జరుగుతుంది. సార్, ఫస్ట్ 1-2 మ్యాచెస్కి కాస్త బ్లాక్ టికెట్స్ దందాగా అనిపించింది. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవాళ కూడా పట్టుకున్నాం. ఇప్పటికీ మనము నిన్నటి మ్యాచ్ వరకు 176 కేసెస్ పెట్టాము. అంటే డిఫరెంట్గా ఈవ్ టీజింగ్లో అయితేనేమి, బ్లాక్ టికెట్స్ అయితేనేమి, వాట్ ఆర్ ది డిఫరెంట్ పర్స్పెక్టివ్ చేసినవి, ఇంపర్సనేషన్తో అయితేనేమి. బట్ వీఆర్ వాచ్ఫుల్ అండ్ వీఆర్ గెటింగ్ దెమ్. ఈరోజు పొద్దున వరకు 4 కేసెస్ ఉన్నాయి. మేబీ టుడే ఈవినింగ్ వరకు ఇంకా ఎక్కువ అవుతాయి. బికాజ్ వీఆర్ వాచ్ఫుల్. సపోజ్ అ పర్సన్ బైస్ ఎ టికెట్, అతను అదే రేటుకు ఆయన రాలేకపోతే ఎవరికన్నా ఉంటే అది సర్టన్లీ వి నాట్ సీ ఎనీ మినిస్ట్రీ ఇన్ దట్. బట్ ఇఫ్ యూ బై టికెట్ ఫర్ 750 rupees అండ్ సెల్ ఇట్ ఫర్ 3,000 rupees, సర్టన్లీ ఇట్స్ బ్లాక్ మార్కెటింగ్, బక్ టికెటింగ్, సెల్లింగ్ అండ్ ఆల్. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్, మనం ప్రతిసారి మ్యాచ్కి ముందు చెప్తున్నాము ఎలాంటి బిలాంగింగ్స్ క్యారీ చేయొద్దు అని చెప్పి, కానీ ప్రతిసారి వాళ్ళు తీసుకురావడం ఇక్కడ వచ్చాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను చెప్తున్నాం, స్కోర్ టీవీలో స్కోరింగ్ ఇచ్చాం, మీ ద్వారా చెప్పాం, ప్రెస్ మీట్లో ఫస్ట్ డే ఉన్నప్పుడు చెప్పాం, ఇక్కడ వచ్చినప్పుడు అన్ని హోర్డింగ్స్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తెస్తున్నారు, వాట్ టు డూ, దట్స్ వాట్ చెప్పడమే మన బాధ్యత. వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయాలి. చేయకుంటే మనం వాళ్ళు సీజ్ చేయాల్సి వస్తుంది. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేటువంటి ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవి కూడా లోపలికి అనుమతి అంటారు. సో చూడొచ్చు, పూర్తి కూడా
సాయంత్రం అంటే ఎండ ఎక్కువగా ఉన్న కారణంగా కొంత ఇక్కడికి అభిమానులు అయితే ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్కువగా రష్ అయితే పెరుగుతుంది. సో ఈరోజు ఖచ్చితంగా ఈ మ్యాచ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుందో మనం కొంతమంది ఫ్యాన్స్తో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము కామారెడ్డి నుంచి వస్తాం సార్. ఎట్లా ఉంటుంది ఈరోజు మ్యాచ్ సంబంధించి ఎస్ఆర్హెచ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వరుసగా ఓడిపోతుంది కదా, ఇట్లా ఈరోజు ఎవరు ఫామ్లో వస్తారు అనుకుంటున్నారు? 300 లోడింగ్ అయ్యారు, 300 పక్కా లోడింగ్. ఇట్లా ఎవరు ఎక్కువ ఫామ్లోకి వస్తారు? హెడ్ అభిషేక్. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మైనాబాద్ నుంచి సార్. ఇట్లా ఎట్లా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? రసవత్తంగా ఉంటుంది. రెండు టీంలు టఫ్గానే ఉన్నాయి. హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటింగ్ ఫామ్లోకి వచ్చిందంటే స్కోర్ 200 పైన ఓవర్ రావచ్చు. సో చూడొచ్చు ఖచ్చితంగా, అంటే మనకి వరుసగా కూడా ఓటమిలు ఇటు సొంత గడ్డ పైన కానీ తర్వాత మిగతా ఏదైతే అక్కడ గుజరాత్తో మొన్న అహ్మదాబాద్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ కానీ, సో అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోతుంది. కేవలం 3 మ్యాచ్లు గెలిచింది కాబట్టి ఈరోజు మ్యాచ్ చాలా క్రూషియల్ కాబోతుంది. ఇక్కడ వాతావరణం కూడా పూర్తిగా ఉప్పల్ స్టేడియం సంబంధించి కూడా వాతావరణం ప్రజెంట్ అయితే అనుకూలంగా ఉందంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు వైదొలిగినట్టే అనే చెప్పవచ్చు సన్ రైజర్స్. ఇక ఖచ్చితంగా ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ఇక అఫీషియల్గా నిష్క్రమిస్తుంది, అంటే ప్లే ఆఫ్కు చేరుకునే అవకాశాలు ఉండవు. ఇక ఇప్పటి వరకు కూడా ప్లే ఆఫ్కు చేరుకున్నటువంటి జట్లను కూడా అంటే అఫీషియల్గా ఇంకా ఏం ప్రకటించలేదు, ఎందుకంటే టాప్ 5లో ఉన్నటువంటి టీంలే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కానీ ఇక ఇప్పటికే సిఎస్కేతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా పూర్తిగా ఈ పాయింట్ల పట్టికలో ఏదైతే ఈ మైనస్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి సో అవి ప్లే ఆఫ్కు చేరుకునే ఛాన్స్ అయితే లేదు. సో పూర్తిగా కూడా ఇక్కడ ఈ ఉప్పల్ స్టేడియంకి లోపలికి వెళ్ళినటువంటి ఫ్యాన్స్ మాత్రం చాలా గత మ్యాచ్తో పోలిస్తే మాత్రం ఈ మ్యాచ్లో చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మొన్న కొన్ని భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నటువంటి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాత్రం సెక్యూరిటీ పరంగా పూర్తిగా కూడా ఇక్కడ చెక్కింగ్ చేసే లోపలికి పంపిస్తున్నారు. సో ఈ తర్వాత ఈ మ్యాచ్ కనుక ఒకసారి మనం ఈ ఏదైతే వీటిలో రేపు ఈరోజు జరిగేటువంటి ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్, తర్వాత కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. సో మొదటగా ఈ 4 మ్యాచ్ల్లో మాత్రం సన్ రైజర్స్ భారీ విజయం సాధించాలి. అదే సమయంలో కోల్కతా ఒక మ్యాచ్లో ఓడిపోవాలి, అంటే మనం గెలిచినా కూడా మిగతా మ్యాచ్లపైన కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. వారు కూడా ఓడిపోవాలి, మనం కూడా నెట్ రన్ రేటు ఎక్కువనే ఉంటే తప్ప ప్లే ఆఫ్ చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మరికొంతమంది ఫ్యాన్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుండబోతుంది ఈరోజు మ్యాచ్కి సంబంధించినటువంటి విషయాలను కూడా సో తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్. ఎట్లా ఉంటుంది మ్యాచ్ ఈరోజు? మంచిగా ఉంటుంది. ఇలా సన్ రైజ్ గెలుస్తుంది. ఎట్లా స్కోర్ చేస్తారు అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాం 200 అని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయచూరు నుంచి. కర్ణాటక సార్. కర్ణాటక రాయచూరు. ఎట్లా ఉంటుంది మ్యాచ్ ఈరోజు సంబంధించి ఎవరు ఫామ్లోకి వస్తారంటారు సన్ రైజర్స్ హైదరాబాద్? అభిషేక్ శర్మ మరి హెడ్ సార్. హెడ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200+ కొట్టచ్చు సార్. వరుసగా ఓడిపోతుంది, గెలుసా అందుకే సపోర్ట్గా వచ్చాం సార్. ఓకే, చూడొచ్చు అంటే ఫ్యాన్స్ వివిధ జిల్లా నుంచి కూడా వస్తున్నారు, కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. ఇక్కడే ఈరోజు బూమ్రా ఖచ్చితంగా 5 వికెట్స్ ఇస్తాడు. 400 లోడింగ్ చూడొచ్చు, ఖచ్చితంగా 400 లోడింగ్ అవుతుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా వారి యొక్క ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చారండి? నేను నారాయణఖేడ్ నుంచి వచ్చామండి, సంగారెడ్డి డిస్టిక్. ఎస్ఆర్హెచ్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇవాళ క్లాస్ 100 కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అలాగే బౌలింగ్లో కూడా ప్యాట్ కమిన్స్ వేసి ఎలాగైనా మన ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వరుసగా ఎస్ఆర్హెచ్ మాత్రం ఓడిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా 400, 350 ఎబోనే స్కోర్ చేసి మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ టీం కనుక బలాబలాలు కనుక చూస్తే మాత్రం అటు బ్యాటింగ్లో ఎంతో కొంత ప్రదర్శన కనబరిచినా కానీ బౌలింగ్లో మాత్రం పూర్తిగా విఫలమైపోతున్నారు. అటు మరోపక్క ఇప్పటికే ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి స్పిన్నర్ ఆడన్ జంపా కూడా గాయం కారణంగా ఈసారి టీంలో లేడు. తర్వాత మహమ్మద్ షమి కూడా అంత పెద్దగా కూడా ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు. ఇక పూర్తిగా కూడా బౌలింగ్లో సన్ రైజర్స్ ఉన్నా కూడా సో 350, 400 వరకు కూడా బ్యాటింగ్ చేసేటువంటి బ్యాట్స్మెన్లు ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్, ఎందుకంటే
ఒకప్పుడు 300 చేసినటువంటి ఎస్ఆర్హెచ్ టీం అంటేనే అపోజిట్కి టీంకి వణుకు పుట్టేటటువంటి ఉండేటువంటి టీము ఇప్పుడు పూర్తిగా కూడా ఓడిపోతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో 7 గంటలకు టాస్ వేస్తారు. సో 7:30కు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో ఈ జరగబోయేటువంటి మ్యాచ్ మాత్రం చాలా కీలకం కాబోతుంది. ఖచ్చితంగా ఈరోజు కనుక మ్యాచ్ సన్ రైజర్స్ గెలిస్తే రేపు అంటే మళ్ళీ జరగబోయేటువంటి మ్యాచ్లో ప్రతిదీ కూడా ఎక్కువ స్కోర్తో నెట్ రన్ రేట్ ఎక్కువతో, ఎందుకంటే మైనస్లో ఉంది కాబట్టి సో దాని ప్లస్లోకి రావాలి. మళ్ళీ 14 పాయింట్ల వస్తేనే ఆ పట్టికలో కొంత ప్లే ఆఫ్ చేరేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి మాత్రం పూర్తిగా ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా పరంగా రాచకొండ కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ దగ్గరుండి గేట్ టు గేట్ తిరుగుతూ పరిశీలిస్తున్నారు. సో మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో దానికి సంబంధించి కూడా స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. సూర్య.